హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. ఇడ్లీ, వడ, దోశ, పొంగల్లోకి పల్లీలు వేయించకుండా కుక్కర్లోనే పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు పల్లీలు, మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డ ఒకటి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 5-6 పచ్చిమిర్చి లేదా మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం, 2 ఇంచెస్ చింతపండు, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మీడియం సైజులో ఉండే టమాటా పండ్లు 2 తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. మంటను మీడియం హీట్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కి ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. అన్నీ బాగా ఉడికాయి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని ఇలా తయారు చేసుకున్న ఈ పోపును ముందుగా మనం తయారు చేసుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడిని ఇడ్లీ, దోశ, వడ, పొంగల్ వీటన్నింటిలోకి ఎంతో బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా కుక్కర్లో చేసుకునే ఈ పచ్చడిని మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.